న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. రికార్డు స్థాయిలో నామినేషన్లు. దీపావళి పండుగపై పోలీస్ శాఖ కీలక ఆదేశాలు. అక్షరధామ్ ఆలయంలో మొదలైన దీపావళి వేడుకలు. సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత. సీతారాములే ఆదర్శ దంపతులు జావేద్ అఖ్తర్. అక్షరధామ్ ఆలయంలో మొదలైన దీపావళి వేడుకలు. ప్రపంచంలోని అతిపెద్ద దేవాలయాల్లో ఒక్కటైన స్వామి నారాయణ్ అక్షరధామ్ పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి వచ్చారు. ఈ ఆలయంలో జరిగే గోవత్స ద్వాదశి, ధన్ త్రయోదశి, హనుమాన్ చతుర్దశి, దీపావళి, గోవర్ధన పూజ నిర్వహిస్తారు. దీపావళి వేడుకలకు దేశమంతా సిద్ధమవుతుంది. రేపు జరగనున్న ఈ వేడుకలకు ప్రజలు సిద్ధమవుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పలు ఆలయాలు దీపావళి వేడుకకు ముస్తాబవుతున్నాయి. ఈ క్రమంలోనే స్వామి నారాయణన్ అక్షరధామ్ ఆలయంలో దీపావళి వేడుకలు ప్రారంభమయ్యాయి. న్యూఢిల్లీలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో పాటు రంగురంగుల రంగోలీలతో అలంకరించారు. ప్రపంచంలోని అతిపెద్ద దేవాలయాల్లో ఒకటైన స్వామి నారాయణన్ అక్షరధామ్ పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి వచ్చారు. ఈ ఆలయంలో జరిగే గోవత్స ద్వాదశి, ధను త్రయోదశి, హనుమన్ చతుర్దశి, దీపావళి, గోవర్ధన పూజ, అన్నకూట్, భాయిదూజ్ పండుగలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ వేడుకలను వీక్షించేందుకు పెద్ద ఎత్తున జనాలు ఆలయానికి వస్తుంటారు. స్వామి నారాయణన్ అక్షరధామ్ నిర్వహిస్తున్న అన్నకూట్ ఉత్సవ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుగాంచింది. ఈ ఏడాది అక్షరధామ్ ఆలయంలో మొత్తం 1221 శాకాహార వంటకాలను దేవుడికి సమర్పించారు. అలాగే ఆలయంలో లక్ష్మీ పూజ, శరత్ పూజ, గణేష్ పూజ, హనుమాన్ పూజతో పాటు ఇతర సాంప్రదాయ ఆచారాలు కూడా హిందూ సంప్రదాయ పద్ధతులకు అనుగుణంగా నిర్వహిస్తారు. పండుగపై పోలీస్ శాఖ కీలక ఆదేశాలు. దీపావళి అంటే ప్రతి ఒక్కరి ఇంట దీపాల కాంతులు, స్వీట్లు, కొత్త బట్టలతో ఆనందంగా గడుపుతారు. కొందరు రకరకాల బాణసంచాలను కాలుస్తూ ధ్వని కాలుష్యానికి గురి చేస్తారు. ఇలాంటి వారికి పోలీస్ శాఖ కొన్ని కీలక సూచనలు జారీ చేసింది. దీపావళి పండుగపై పోలీస్ శాఖ కీలక ఆదేశాలు. శాంతి భద్రతలతో పాటు నగర ప్రజలకు
ప్రశాంతతను కల్పించాలనే ఉద్దేశంతో కొన్ని కీలక సూచనలు చేస్తున్నట్లు సందీప్ సాండిలియా తెలిపారు. హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టంలోని సెక్షన్ 67(c) కింద తన విధులను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీపావళి పండగ 2023 వేడుకల సందర్భంగా బహిరంగ రహదారులతో పాటు బహిరంగ ప్రదేశాల్లో బాణసంచ కాల్చడం నిషేధించబడిందని పేర్కొన్నారు. నగరంలోని ప్రజలకు సమాచారం అందించడం కోసం ప్రెస్ నోట్ విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఈ నిబంధనలు విధిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని బహిరంగ రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో పెద్ద శబ్దాలతో కూడిన పటాకులు పేల్చడం పూర్తిగా నిషేధించబడింది. దీపావళి సందర్భంగా రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య క్రాకర్సు, డ్రమ్సు, వాయిద్యాలకు అనుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించిన ధ్వని తీవ్రతకు మించి పెద్ద పెద్ద శబ్దాలు చేయకూడదని వివరించారు. ఈ ఆంక్షలు నవంబర్ 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి నవంబర్ 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటాయన్నారు. పై ఉత్తర్వులను ఎవరైనా ఉల్లంఘిస్తే హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం ప్రాసిక్యూషన్కు బాధ్యత వహించవలసి ఉంటుందని ప్రజలకు తెలియజేశారు. కావున ప్రతి ఒక్కరూ పోలీస్ అధికారులు ఇచ్చిన సూచనలను పాటించి దీపావళి వేడుకలు జరుపుకోవాలని కోరారు. ముగిసిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం. అఫిడవిట్ లేకుండా దాదాపు 100 మంది అభ్యర్థులు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల నిన్న పొద్దుపోయే వరకు అధికారులు నామినేషన్లను స్వీకరించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఒక్కో చోట 100కు పైగా నామినేషన్లు పడ్డాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల నిన్న పొద్దుపోయే వరకు అధికారులు నామినేషన్లు స్వీకరించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి రికార్డు స్థాయిలో నామినేషన్లకు దాఖలయ్యాయి. ఒక్కో చోట 100కు పైగా నామినేషన్లు పడ్డాయి. 119 నియోజకవర్గాలకు గాను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మినహా మొత్తం 3,898 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగిసిన గడువులోపు సంబంధిత రిటర్నింగ్ అధికారుల కార్యాలయంలో నామినేషన్ వేసేందుకు లైన్లో ఉన్న అభ్యర్థులను అధికారులు అనుమతించారు. చివరి రోజు కావడంతో ఆర్టీఓ ఆఫీసుల వద్ద అభ్యర్థుల కోలాహలం కనిపించింది. అధికార బీఆర్ఎస్ మొత్తం 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ 118 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. మిగిలిన ఆ ఒక్క స్థానంలో కాంగ్రెస్ మద్దతుతో సిపిఐ పోటీ చేస్తుంది. ఇక బీజేపీ 111 చోట్ల పోటీ చేస్తుంది. పొత్తులో భాగంగా బీజేపీ కేటాయించిన 9 స్థానాల్లో జనసేన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సిపిఎం, ఎంఐఎం, బీఎస్పీ పార్టీల నుంచి సహా స్వతంత్రులు నామినేషన్లు వేశారు. మరోవైపు బి ఫారం సమర్పణకు గడువు కూడా ముగిసింది. ఈ బి ఫారం సమర్పించిన అభ్యర్థులను ఎన్నికల సంఘం స్వతంత్ర అభ్యర్థులుగా ప్రకటిస్తుంది. నామినేషన్ ప్రక్రియలో 100 మందికి పైగా అభ్యర్థులు అఫిడవిట్లు సమర్పించలేదు. వీరికి రిటర్నింగ్ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. కాగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు 2,644 నామినేషన్లు దాఖలయ్యాయి. నవంబర్ 13వ తేదీన నామినేషన్ల పరిశీలనను ఎన్నికల అధికారులు చేపట్టనున్నారు. అలాగే నవంబర్ 15న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అదే రోజు 3 గంటల వరకు ఉపసంహరణ గడువు ముగుస్తుంది. అనంతరం అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులను అధికారులు ప్రకటించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 3.17 కోట్ల మంది ఓటర్లు నవంబర్ 30న తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్ను మూశారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. వయసు పైబడటంతో వచ్చిన అనారోగ్య సమస్యలతో ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఆయన హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు చంద్రమోహన్ శనివారం తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 9 గంటల 45 నిమిషాలకు హృద్రోగంతో కన్నుమూశారు. చంద్రమోహన్ వయసు 82 ఏళ్లు.
ఆయనకు భార్య జలంధర్, 2 కుమార్తెలు ఉన్నారు. అయితే సోమవారం హైదరాబాద్లోని చంద్రమోహన్ అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. హీరోగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక పాత్రల్లో ఆయన వెండితెరపై వెలిగారు. తెలుగులో ఒకప్పుడు గొప్ప హీరోయిన్లు వెలిగిన వారందరూ తొలుత చంద్రమోహన్ సరసన నటించిన వారే. ఆయన పక్కన హీరోయిన్గా నటిస్తే తిరుగు ఉండదనే భావన చాలా మంది హీరోయిన్లలో ఉంది. అది నిజం కూడా. జయసుధ, జయప్రద మొదలు సుహాసిని వరకు అందరూ తొలినాళ్లలో ఆయన పక్కన నటించిన వారే. 1942 మే 23న కృష్ణా జిల్లా పమిడిముక్కలలో జన్మించారు చంద్రమోహన్. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్. 932కు పైగా సినిమాల్లో నటించిన చంద్రమోహన్ 1966లో రంగుల రత్నం చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఎన్నో విలక్షణమైన పాత్రలతో తెలుగు ప్రజల మనసులో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆదర్శ దంపతులు అని జావేద్ అఖ్తర్ అన్నారు. ప్రేమకు, వివాహ బంధానికి సీతారాములే నిదర్శనమని, ఆదర్శ దంపతులు అని చెప్పటానికి ఆ జంటే ఉత్తమమైనదని బాలీవుడ్ గేయ రచయిత జావేద్ అఖ్తర్ తెలిపారు. మతం, రాజకీయాలపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పే జావేద్ అఖ్తర్ సీతారాముల జంట గురించి అద్భుతమైన విషయాలను తెలిపారు. ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారని, కానీ ఆదర్శవంతమైన భార్యాభర్తల గురించి చెప్పినప్పుడు మన మెదళ్లలోకి సీతారాములే గుర్తుకొస్తారని, ప్రేమ బంధానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఏదీ లేదని అఖ్తర్ తెలిపారు. హిందూ మతంలో ఉన్న సాంస్కృతిక ప్రాముఖ్యతను ఆయన తెలిపారు. హిందువుల్లో సహనశక్తి ఎక్కువగా ఉంటుందన్నారు. హిందువుల్లో కరుణ ఎక్కువని, పెద్ద మనసుతో వ్యవహరిస్తారని అన్నారు. హిందూ మాత్రమే ప్రజాస్వామ్య విలువల్ని నేర్పిందని, అందుకే ఈ దేశంలో ప్రజాస్వామ్యం బ్రతికి ఉందన్నారు. మనమే కరెక్టు, మిగతా వాళ్ళంతా తప్పు అన్న భావన హిందువుల్లో ఉండదన్నారు. రాముడు, సీత కేవలం దేవుళ్ళు మాత్రమే కాదని, భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలని జావేద్ అఖ్తర్ తెలిపారు. बाहर निकल आई, या ये कि यही एक सही तरीका था लिखने का, तो चाहे तुलसीदास जी लिखे, कोई अगर सही रास्ता पकड़ना है तो यही है।
मुझे मालूम ये कैसे हुआ, लेकिन ये हो गया और वो बड़ा लोगों ने पसंद किया और बड़ा चला। तो मैं एक अजीब सा संबंध अपना फील करता हूँ। ये हमारे संस्कृति में और भी डेटीज हैं, कृष्ण जी की बड़ी महिमा है, लेकिन जब हम आइडियल मर्यादा पुरुषोत्तम और आइडियल वाइफ की बात करते हैं, पत्नी की, तो फिर राम और सीता ही ध्यान में। एक अध्यात्म रामायण 15वीं सदी में, समझिए 100-125 साल पहले रामचरितमानस से लिखी गई थी। उसमें एक दृश्य है कि जहां सीता जी को रामचंद्र जी कहते हैं कि तुम मेरे साथ क्यों चल रहे, कहां तुम जंगल में जाओगे, तुम यहाँ रहो में। ये तो मोहब्बत की, एकता की, गृहस्थ जीवन की बेहतरीन मिसाल है। जैसे सिया और राम को अलग से भेद नहीं किया, उसका नाम था रावण। जो अलग करे वो रावण। तो आज आप मेरे साथ 3 बार नारा लगाएंगे, जय सिया। बोलिए जय सिया राम, जय सिया राम, जय सिया राम। आज से जय सिया राम ही कहिए। ఇది ఇవాల్టి సత్వ న్యూస్।